సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలలు ఉందన్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం దళిత సంఘాలపై దళితులపై కపటి ప్రేమను వలకబోస్తోంది. నోరు తెరిస్తే నాయస్టీలు అనే ముఖ్యమంత్రి జగన్ ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారం ఓటు బ్యాంకు రాజకీయాలను ప్రారంభించారని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కేసులు ఎత్తివేస్తున్నట్టు రీసెంట్ గా ఒక జీవోను ఇవ్వడం జరిగింది. ఎంతో ఆర్భాటం చేశారు. దళితులపై ఉన్నటువంటి ఉద్యమ సమయంలో ఉన్నటువంటి కేసులు ఎత్తివేస్తున్నట్టు. అయితే అది రాజకీయ జీవో అని, సామాజిక కోణమే ఆ జీవోలో లేదని దళిత సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు పోలీసులు మేలు కోసమే కేసును ఉపసంహరించినట్టుగా కూడా దళిత సంఘాలు చెబుతున్నాయి. అగ్ర కులాల ఒత్తిడితోనే ప్రకాశం చెరువు కేసులు కూడా రద్దు చేసినట్టుగా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎస్సీలపై ప్రేమ ఉంటే గనక కోడికత్తి సీను గత కొంతకాలంగా తనకు బెయిల్ ఇవ్వాలని, ముఖ్యమంత్రి ఎన్ఓసీ ఇవ్వాలని, దీంట్లో బాధితుడిగా ముఖ్యమంత్రి ఉన్నందున ఎన్ఓసీ ఇవ్వాలని చెప్పినప్పటికీ కూడా ఎన్ఓసీ ఇవ్వని పరిస్థితి ఉంది. దీంతో దళితులపై ముఖ్యమంత్రికి ఎంత ప్రేమ ఉన్నదని కూడా అర్థమవుతుంది. ఒక ఎస్సీ డ్రైవర్ ని ఎమ్మెల్సీ చంపి పార్సిల్ చేసి ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆ ఎమ్మెల్సీ సేఫ్ గానే ఉన్నారు. దీంతో దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరి పైన, మరోవైపు ప్రభుత్వ వైఖరి పైన. మరోవైపు దళితులు రాజధాని ప్రాంతంలో ఎస్సీలపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం, దీనిపైన కూడా దళిత సంఘాలు అప్పట్లో మండిపడిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాల్లో 19 పాత కేసులు ఎత్తివేస్తూ జీవో జారీ చేసినప్పటికీ వీటిలో సామాజిక కోణం లేదు, కేవలం రాజకీయ కోణం మాత్రమే ఉన్నది అనేది చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. తూర్పు గోదావరి జిల్లాలో ఒక దళితుడికి అంటే అధికార పార్టీ అక్రమాలను అడ్డుకున్నందుకు, ప్రశ్నించినందుకు శిరోముండనం చేసిన కేసులో నేటికి ఎలాంటి శిక్ష పడిన పరిస్థితి. అదే సమయంలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పెద్దల కోసమే ఈ దళితులపై ఉన్నటువంటి కేసులను ఎత్తివేసి దాని నుంచి వారిని బయటపడేశారు అనేది కూడా అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎస్సీలపై జరుగుతున్న దాడులు, అట్రాసిటీ కేసులు శిక్షల శాతం పెంచేందుకు కృషి చేయాలి, అంతే తప్ప దళితులపై కేసులు తీసేయమని అగ్రవర్ణాలకు మేలు చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం సమంజసం కాదని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. 2016లో ఏలూరు జిల్లాలో ఒక రౌడీ షీటర్ ఎస్సీగా ఉన్న వ్యక్తి, అతనిపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఆ వ్యక్తి వైసీపీకి సానుభూతిపరుడుగా మారడంతో నేడు ఆ ప్రభుత్వం జీవో ద్వారా అతనిపై ఉన్న కేసును రద్దు చేసింది. ప్రస్తుతం ఆయన న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడూరు ప్రైవేటు స్థలంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు విషయమై ఎస్సీలకు ఓసీలకు మధ్య గొడవ జరిగింది. దీనిపైన కూడా ఇరు వర్గాలపై కేసులు పడ్డాయి. తాజాగా అందులో ఒక వర్గంపై పెట్టిన కేసులు ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇక ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు పోలీస్ స్టేషన్ లో దళిత ఉద్యమకారులపై నమోదైన కేసుల ఉపసంహరణకు మాత్రం ఆ ఒక్క కేసు విషయంలో మాత్రం కొంతలో కొంత మేలు జరిగినట్టుగా చెబుతున్న పరిస్థితి అయితే దళిత సంఘాలు ఉన్నాయి. అయితే మిగతా అన్ని కేసుల్లో కూడా ప్రభుత్వం అయితే అగ్రవర్ణాలకు మేలు చేయడం, లేదంటే తమ రాజకీయ అవసరాల కోసం ఈ కేసులన్నీ కూడా ఎత్తివేసినట్టుగా భావించాల్సి ఉంటుందని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా దేవరపల్లి పరిధిలో, పత్తూరు మండలం దేవరపల్లి పరిధిలో కృష్ణరాజు కుంట చెరువుకు సంబంధించి 39 ఎకరాల భూమిని 40 ఏళ్లుగా దళితులు సాగు చేసుకుంటున్నారు. తాగునీటి సమస్య తీర్చాలంటూ 2017లో గ్రామస్తులు అడగడంతో నాటి టీడీపీ ప్రభుత్వం నీరు చెట్టు కార్యక్రమం ద్వారా మంచినీటి చెరువుగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో గ్రామంలోని దళితులు ఇతరులు గొడవకు జరిగింది. మంచినీటి చెరువుకు అడ్డుపడ్డ 8 మంది దళితులపై కేసు నమోదు కావడం జరిగింది. అయితే సిపిఎం మధు అప్పట్లో రంగప్రవేశం చేయడంతో ఇది మరింత వివాదంగా మారింది. వివాదం మరింత ముదరడంతో మధును అప్పట్లో అరెస్టు కూడా చేయడం జరిగింది. మరి 10 మంది ఓసీలకు కూడా, మరో 10 మంది ఓసీలకు కూడా ఈ కేసులో చేర్చారు. తాజాగా ఈ కేసును ఎత్తివేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణ ఓసీలకు లాబియింగ్ వల్లే జరిగిందనేది కూడా అర్థమవుతోంది. ఈ విధంగా ఒక రకంగా దళితులపై కేసులు ఎత్తివేస్తున్నామంటూ ప్రత్యర్థులకు మేలు చేకూర్చే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన జీవో ఉంది. ఇది కేవలం రాజకీయ ఉద్దేశంతో ఇచ్చింది, ఎటువంటి సామాజిక కోణం దీనిలో లేదు అని స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది.